గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ ఈ ఇద్దరు నుండి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసి పెన్నీ స్టాక్స్ ఎప్పుడూ కూడా విపరీతమైన మార్కెట్ అటెన్షన్ ని డ్రా చేస్తాయి. ఎందుకంటే ఈ విధమైన ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అనేది ఆ పర్టికులర్ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ మీద వాళ్ళకున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అయినప్పటికీ ఇన్వెస్టర్స్ కేవలం ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ పైన మాత్రమే పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఈ పెనీ స్టాక్స్ అనేవి ఎప్పుడూ కూడా చాలా హై వాలటాలిటీలో ఉంటాయి. అలాగే వీటిలో చాలా సిగ్నిఫికెంట్ రిస్క్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో రీసెంట్ గా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్వెస్ట్ చేసిన 3 పెన్నీ స్టాక్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఈ లిస్ట్ కోసం వీటిని సెలెక్ట్ చేసేటప్పుడు మనం కేవలం 100 కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మాత్రమే తీసుకోవడం జరిగింది. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ స్టాక్ సౌత్ ఇండియన్ బ్యాంక్. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. వీళ్ళకి కేరళలో చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా తమ ఫుట్ ప్రింట్ ని కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ బ్యాంక్ మనకి రీటైల్, కార్పొరేట్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. అదే టైంలో తమ అసెట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం పైన, తమ బ్యాలెన్స్ షీట్ ని మరింత స్ట్రాంగ్ చేయడం పైన అండ్ తమ లోన్ బుక్ ని గ్రో చేయడం పైన వీళ్ళు గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. మార్చ్ 2026 తో ఎండ్ అయిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ 2026 లో ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా తమ హోల్డింగ్స్ ని బాగా ఇంక్రీజ్ చేశారు. ఈ డేటా ప్రకారం చూస్తే మార్చ్ 2026 కి ఎఫ్ఐఐ హోల్డింగ్ 24.2% నుండి 25.4% కి పెరగగా, డిఐఐ హోల్డింగ్ 12.8% నుండి 14.2% కి స్ట్రాంగ్ గా పెరిగింది. ఇంకా ముందుకెళ్లి ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే మార్చ్ 2025 కి 9,413 crores నుండి మార్చ్ 2026 కి 9,846 crores కి మూవ్ అయింది. ఈ బ్యాంక్ FY26 కి గాను రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ₹1455 crores ని డిక్లేర్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ ఉన్న 1303 crores తో పోలిస్తే దాదాపు 12% అప్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ టోటల్ డిపాజిట్స్ కూడా 15% గ్రో అయ్యి 1233.46 బిలియన్ కి పెరిగింది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వీళ్ళ ఓవరాల్ గ్రాస్ ఎన్పిఏ 3.2% నుండి 1.43% కి రెడ్యూస్ అయింది. అలాగే నెట్ ఎన్పిఏ కూడా 0.92% నుండి 0.29% కి రెడ్యూస్ అయింది. ఇక ఈ ఇయర్ కి గాను వీళ్ళ స్లిప్పేజ్ రేషియో 72 బేసిస్ పాయింట్స్ దగ్గర చాలా తక్కువగా నమోదైంది. రీసెంట్ గా జరిగిన ఒక ఎర్నింగ్స్ ప్రెజెంటేషన్ లో తమ మెయిన్ ఫోకస్ అంతా పోర్ట్ఫోలియో క్వాలిటీ పైనే ఉందని మేనేజ్మెంట్ చెప్పారు. తమ SMA1 అండ్ SMA2 నంబర్ కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతున్నాయని, అదే టైంలో స్లిప్పేజ్ అనేది తమ హిస్టరీలోనే ఆల్ టైమ్ లో ఉందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఓవరాల్ గా చూస్తే సౌత్ ఇండియన్ బ్యాంక్ లో వాళ్ళ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ లో ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు డిజిటల్ ఛానల్స్ పై పెట్టిన ఫోకస్ అనేది ఫ్యూచర్ లో తమ బిజినెస్ అండ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 44 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 10% తగ్గుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ స్టాక్ సుజలాన్ ఎనర్జీ. మార్చ్ అండ్ జూన్ 2026 మధ్య ఎఫ్ఐఐస్ ఈ కంపెనీలో తమ స్టేక్ ని 23.9% నుండి 24.2% కి మార్జినల్ గా పెంచారు. అదే టైంలో డిఐఎస్ తమ హోల్డింగ్స్ ని చాలా షార్ప్ గా 9.2% నుండి 11.1% కి పెంచారు. మే 2026 లో జరిగిన ఒక ఎర్నింగ్స్ ప్రెజెంటేషన్ లో ఈ కంపెనీకి ఏకంగా 5,892 మెగావాట్ వర్త్ ఉన్న ఒక భారీ విండ్ ఆర్డర్ బుక్ ఉన్నట్లు రివీల్ చేశారు. అంతేకాదు కంపెనీలో ఈపీసీ కాంట్రిబ్యూషన్ అనేది 28% కి ఇంక్రీజ్ అయింది. ఇది మార్కెట్ లో వీళ్ళ కాంపిటేటివ్నెస్ ని పెంచడమే కాకుండా ఆర్డర్ బుక్ గ్రోత్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే Q4 FY26 లో సుజలాన్ ఒక అద్భుతమైన ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ని రిపోర్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇండియాలో క్వార్టర్లీ డెలివరీస్ లో ఏకంగా 830 మెగావాట్ తో ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ గా FY26 లో వీళ్ళ రెవెన్యూ 54% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో ఏకంగా 16,732 crores కి జంప్ అయింది. అలాగే వీళ్ళ పీబీటీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 67% సర్జ్ అయ్యి 24.22 బిలియన్ దగ్గర నిలిచింది. మార్చ్ 2026 నాటికి కంపెనీ దగ్గర ఉన్న నెట్ క్యాష్ కూడా 23.84 బిలియన్ కి చాలా పటిష్టంగా ఇంప్రూవ్ అయింది. ప్రెసెంట్ మన ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఇస్తున్న అగ్రెసివ్ పుష్, దీంతో పాటు దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిమాండ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ పై పెడుతున్న ప్రత్యేకమైన ఫోకస్ వల్ల సుజలాన్ ఎనర్జీ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ రాబోయే రోజుల్లో చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 52 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 22% తగ్గుంది. మన లిస్ట్ లో ఫైనల్ స్టాక్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ అనేది మన ఇండియాలోనే ఒక లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఈ బ్యాంక్ తన కస్టమర్స్ కి రీటైల్, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. 2020 ఆర్బీఐ అండ్ ఇతర బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో జరిగిన ఒక పెద్ద రీస్ట్రక్చరింగ్ తర్వాత ఈ బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్ ని చాలా స్ట్రాంగ్ గా మార్చుకుంది. అంతేకాకుండా తన అసెట్ క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ సక్సెస్ఫుల్ గా లాభాల్లోకి తిరిగి రావడం విశేషం. డిసెంబర్ 2025 క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ 2026 నాటికి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా తమ హోల్డింగ్స్ ని పెంచారు. ఎఫ్ఐఐ హోల్డింగ్ 45.7% నుండి 46.4% కి పెరగగా, అలాగే డిఐఐ హోల్డింగ్ కూడా 21.1% నుండి 21.8% కి పెరిగింది. ఇక రీసెంట్ ఫైనాన్షియల్ అప్డేట్స్ చూసుకుంటే జూలై
2026 స్టార్టింగ్ లోనే ఈ బ్యాంక్ తమ Q1 FY27 అప్డేట్ ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 18% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కి నమోదు చేసి ఏకంగా 2853.15 బిలియన్ కి సర్జ్ అయ్యాయి. అలాగే వీళ్ళ డిపాజిట్స్ కూడా 14.3% ఇయర్ ఆన్ ఇయర్ కి గ్రో అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ బ్యాంక్ యొక్క Q1 FY27 నంబర్స్ అనేవి ఒక సాలిడ్ ఆల్ రౌండ్ గ్రోత్ ని రివీల్ చేశాయి. నిజానికి గత కొన్ని క్వార్టర్స్ నుండి ఇదే సక్సెస్ఫుల్ ట్రెండ్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ మెయిన్ గా తమ లోన్ బుక్ అండ్ డిపాజిట్ బేస్ ని ఎక్స్పాండ్ చేయడం పైన, అలాగే తమ డిజిటల్ క్యాపబిలిటీస్ ని మరింత ఎన్హాన్సింగ్ చేసుకోవడం పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో ఒక పటిష్టమైన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్ అడిక్వసీని మెయింటైన్ చేస్తూనే తమ ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 2360 పైసా అరౌండ్ ట్రేడ్ అవుతుంది అండ్ 52 వీక్స్ హై నుండి 8.42% తగ్గుంది. కంక్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, FIIs అండ్ DIIs భారీగా చేసే ఈ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది మనకి ఒక బెస్ట్ ఎంకరేజింగ్ సైన్ అయినప్పటికీ ఈ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అదే ఒక్క రీజన్ అస్సలు కాకూడదు. ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే ఇన్వెస్టింగ్ కి దిగే కంటే ముందు ఖచ్చితంగా సొంతంగా ఒక థరో రీసెర్చ్ చేయాలి. అది ఖచ్చితంగా మీ రిస్క్స్ ని మేనేజ్ చేయడానికి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్కమ్ ని భారీగా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఈ 3 స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేయండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో పవర్ఫుల్ స్టాక్ అండ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.